హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ కోసం నా రివ్యూ అలాగే జనరల్ అవేర్నెస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయితే చూడండి. ఈ వీడియోలో అయితే మనం ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్లో అడిగిన అథమెటిక్ అండ్ రీజనింగ్ మోడల్ క్వశ్చన్స్ అలాగే ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి వచ్చినాయో ఈ వీడియోలో అనేది డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ టాపిక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది చూసి తర్వాత మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో రీజనింగ్ నుండి అయితే బ్లడ్ రిలేషన్స్ నుండి 2 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి 3 క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ఫాబెట్స్ అండ్ సీక్వెన్సెస్ నుండి 3 క్వశ్చన్స్, అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి 2 క్వశ్చన్స్, ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి 2 వచ్చాయి. అలాగే అనాలజీ నుండి 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. మిర్రర్ ఇమేజెస్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఇమేజ్ సిరీస్ నుండి 2 క్వశ్చన్స్, అలాగే డైరెక్షన్స్ నుండి 3 క్వశ్చన్స్, సిలోయిజం నుండి 1 క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నాకు గుర్తున్న టాపిక్స్ వరకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మిగిలిన టాపిక్స్ మనకి సిలబస్లో ఏవైతే టాపిక్స్ అనేవి ఇచ్చారో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నేనైతే ఈ వీడియోలో నాకు గుర్తున్న టాపిక్స్ అనేవి నాకు ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ వచ్చినవి అని గుర్తున్నాయో ఆ టాపిక్స్ మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మోడల్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ఫాబెట్స్ అండ్ సీక్వెన్సెస్ అనే టాపిక్ నుండి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారో లేదో సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తున్న మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే ఎగ్జామ్లో ఇచ్చిన దానికంటే టఫ్గానే ఉన్నాయి. ఎగ్జామ్లో నేను ఇచ్చిన క్వశ్చన్స్ కంటే ఈజీగా ఉన్నాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ కొన్ని లెటర్స్ అలాగే నంబర్స్ సింబల్స్తో కూడిన కొన్ని లెటర్స్ అనేవి ఉన్నాయి. అయితే వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగారు చూడండి. క్వశ్చన్: How many such numerals are there in the above arrangement, each of which is immediately preceding a symbol? సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ఫాబెట్స్ నుండి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సేమ్ ఇలాంటి ప్యాటర్నే, ఏమీ చేంజ్ అనేది లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. బ్లడ్ రిలేషన్స్ నుండి అయితే 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. బ్లడ్ రిలేషన్స్ నుండి వచ్చేసి $A మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అని ఉంది కదా. మనకి ఇలా కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చేసి కింద క్వశ్చన్ అనేది అడిగారు అన్నమాట. ఎగ్జామ్లో అయితే A+B మీన్స్ అలా అడిగారు. నాకు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ దొరకలేదు ఈ వీడియో చేసినప్పటికీ, అందుకే ఈ మోడల్ క్వశ్చన్ అనేది నేను పెట్టడం జరిగింది. సో క్వశ్చన్ వచ్చి చూడండి, దీని మీద హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్. మనకి పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి మనకి దీన్ని అరేంజ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది కదా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో బ్లడ్ రిలేషన్స్లో సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే 2-3 అనేవి రావడం జరిగింది. ఇంత టఫ్గా కూడా లేవు ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అయితే ఈజీగానే ఉన్నాయి. కానీ నాకు మోడల్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఇవే దొరికినాయి. మీకు త్వరగా వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను నాకు దొరికిన మోడల్ క్వశ్చన్స్ అనేవి ఇవి కూడా సేమ్ అవే మోడల్ క్వశ్చన్స్ కాబట్టి ఇవైతే నేను పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి చూద్దాం. ఫ్రెండ్స్, ఒక మాట చెప్తాను. నార్మల్గా అయితే మనకి ఓ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ కనీసం క్వశ్చన్ మోడల్ అయినా మారుతుంది. కానీ ఈ ఎగ్జామ్లో వచ్చేసినప్పటికీ రీజనింగ్ అండ్ అథమెటిక్ మోడల్స్, ఇప్పుడు ఒక టాపిక్ నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంటే సేమ్ అదే మోడల్ అనేది వేరే క్వశ్చన్స్లో కూడా రిపీట్ చేశారన్నమాట. అంటే ఇచ్చే ఒక టాపిక్లో 3 క్వశ్చన్స్ ఇస్తే 3 క్వశ్చన్స్ కూడా సేమ్ మోడల్ అనేది ఉన్నది. నేను కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత అలా మళ్ళీ సేమ్ టాపిక్ నుండి వేరే క్వశ్చన్ వచ్చినప్పుడు అదేంటి ఇదే మోడల్ క్వశ్చన్ ఇంతకు ముందు వచ్చింది కదా, మళ్ళీ అదే క్వశ్చన్ డిస్ప్లే అయ్యిందా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ అలా చాలా టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇచ్చిన మోడల్లో నుండే ఇవ్వడం జరిగింది మొన్న అయితే. మీకు ఇప్పుడు కూడా అలాగే ఎగ్జామ్లో వస్తుందని నేను చెప్పలేను కానీ ఫ్రెండ్స్, నాకు ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఈ టైప్ ఆఫ్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా సేమ్ ఇదే మోడల్స్ 2-3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది.
నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానంటే వీడియో చేయడానికి లేట్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా లేట్ అవుతుంది కదా. వీడియో అనేది చాలా లాంగ్ వస్తుంది. అంత లాంగ్ వీడియో అనేది మీరు ఇప్పుడు చూసే అంత టైం కూడా ఉండదు కాబట్టి నేను ఓన్లీ మోడల్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అనేది ఒకసారి చూసుకుంటే మీకు రివిజన్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ నుండి చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం మినీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకున్నప్పుడు కూడా సీటింగ్ అరేంజ్మెంట్ నుండి, అలాగే డైరెక్షన్స్ నుండి, బ్లడ్ రిలేషన్స్ నుండి నేను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే చెప్పాను. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎలా చేయాలో మాకు తెలీదు అని మీరు అనుకుంటే మీరు ఆ వీడియో అనేవి చూడవచ్చు. మనకి మినీ మాక్ టెస్ట్లు అని చెప్పేసి 1, 2, 3 ఉంటాయి, అవి చూడండి. మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుండి కూడా ఇలా సర్క్యులర్ అరేంజ్మెంట్లే 2 అనేవి ఇచ్చారు. సేమ్ ఇలాంటి టైపే ఒక్క అరేంజ్మెంట్ మీద ఒక్కొక్క క్వశ్చనే ఇచ్చారు, కానీ సేమ్ ఇదే మోడల్లో ఒక 2, 3 క్వశ్చన్స్ అనేవి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ నుండి కూడా 2, 3 క్వశ్చన్స్ అనేవి సేమ్ ఇదే మోడల్ నుండి రావడం జరిగింది. నేనైతే వీడియో ఫాస్ట్గా చేయాలి, లేకపోతే ల్యాగ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు క్వశ్చన్ కావాలంటే అక్కడ పాజ్ చేసుకుని క్వశ్చన్ అనేది చూసి దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంత టైం లేకపోతే జస్ట్ మోడల్ అనేది చూసుకుని మీరు ఇంతకుముందు ప్రాక్టీస్ చేసినవి అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి 3 రావడం జరిగింది. చూడండి, ఏ ఈజ్ టాలర్ దెన్ బి, డి ఈజ్ షార్టర్ దెన్ ఈ, బి ఈజ్ టాలర్ దెన్ ఈ, హూ ఈజ్ ద టాలెస్ట్ అమాంగ్ దీస్ 4 అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. మనకి ఇచ్చిన ఈ మ్యాటర్ని బట్టి మనం అరేంజ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారో తెలుస్తుంది కదా. సో చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. అవి ఎలా అంటే, నాకు క్వశ్చన్ అయితే దొరకలేదు పెట్టడానికి ప్రస్తుతానికి. ర్యాంకింగ్ క్వశ్చన్స్ ఎలా అంటే, ఒక క్లాస్ రూమ్లో ఇంతమంది ఉన్నారు, లెఫ్ట్ నుండి 5th పొజిషన్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు, అలాగే ఇతను రైట్ నుండి 10th పొజిషన్ అవుతాడు. అయితే ఆ అబ్బాయి పొజిషన్ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతారు కదా క్వశ్చన్స్. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 2 రావడం జరిగింది. సో ఎనాలజీ నుండి అయితే 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఎనాలజీలో మనకి వర్డ్ ఎనాలజీ ఉంటుంది, అలాగే నెంబర్ ఎనాలజీ ఉంటుంది కదా. ఒక 2 పార్ట్స్ అనేవి ఇస్తారు కదా. ఒక పార్ట్ అనేది వాళ్ళు ఫుల్గా ఇస్తారు, నెక్స్ట్ పార్ట్ ఏంటి అనేది ఈ పార్ట్ని బట్టి మనం దాన్ని గెస్ చేసి కనుక్కోవాలన్నమాట. దాని మీద అయితే మనకి 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మీకు తెలుసు కదా సిరీస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో, ABCD, సో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి ఇలా సీక్వెన్స్లో అడుగుతారు కదా. అలాంటి క్వశ్చన్స్ సిరీస్ అంటారు. అలాంటి వాటి నుండి ఒకటేమో వర్డ్ సిరీస్ నుండి, రెండోది మనకి నంబర్ సిరీస్ నుండి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సిరీస్ అంటే మనకి ఇమేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇమేజ్ ఒకలా ఉంటే సెకండ్ ఇమేజ్కి కొంచెం డిఫరెన్స్ చేంజ్ చేస్తారు. థర్డ్ ఇమేజ్కి, 4th ఇమేజ్కి అలా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి చేంజ్ చేసుకుని వచ్చి మనకి 5th ఇమేజ్ ఏమొస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తారు కదా. అలాంటి టైప్ అయితే 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిలోయిజం నుండి అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఇమేజెస్ నుండి అయితే 1 క్వశ్చన్ రావడం జరిగింది. మిర్రర్ ఇమేజెస్ తెలుసు కదా, మనకి మిర్రర్ ఇమేజెస్లో లెటర్స్ అండ్ వర్డ్స్ అనేవి, కొన్ని లెటర్స్ అనేవి రైట్ లెఫ్ట్ అవుతాయి, లెఫ్ట్ రైట్ అవుతాయి కదా. అలాంటి టైప్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరిగింది. సో రీజనింగ్ నుండి అయితే ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ నుండి రీజనింగ్ అంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్, కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో నేను రీజనింగ్లో అయితే 30 అబవ్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది. టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ రీజనింగ్లో. మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అరేంజ్ చేయాలన్నా ఇవన్నీ మ్యాటర్కి రిలేటెడ్ కాబట్టి మనకు కొంచెం టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడే మీరు ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి, లేదంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది, చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. అర్థమెటిక్ నుండి అయితే యావరేజెస్ నుండి 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. చూడండి,
ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రావడం జరిగింది. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 15. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ అని చెప్పేసి ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఇందులో సెకండ్ లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి ప్రోడక్ట్ ఎంత అని చెప్పేసి ఈ క్వశ్చన్ మీనింగ్. సో ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ అని కాదు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నాను ఫ్రాక్షన్స్లో. నెక్స్ట్ వచ్చేసి పవర్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. పవర్ బేస్డ్ అంటే ఏంటంటే ఎక్స్ పవర్ 0.2 ప్లస్ 5 పవర్ 0.4 అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్స్ అయితే 2 అడగడం జరిగింది. మినీ మాక్ టెస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టు ఎక్స్ వై మీద ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి, వై వాల్యూస్ కనుక్కోండి, వాటి మీద కూడా 2 క్వశ్చన్స్ అనేవి రావడం. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ నుండి మనకి బ్రాకెట్స్ వైజ్ అలా ఇవ్వలేదు, కానీ ఫ్రాక్షన్స్ బేస్డ్ అనేది ఇచ్చారు. అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటి వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగారు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే సింబల్స్ చేంజ్ మెథడ్ కూడా ఇచ్చారు. అంటే ఏంటంటే మామూలుగా వాళ్ళు అయితే ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చేస్తారు, 2 + 3 + 4 + -5 అని చెప్పేసి ఒక ఈక్వేషన్ అని ఇచ్చేసి ప్లేస్లో డివైడెడ్ బై పెట్టండి, మైనస్ ప్లేస్లో ప్లస్ పెడితే వాల్యూ ఎంత అని అడుగుతారు కదా, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 2 రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్ టాపిక్ నుండి అయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్రెడీ పర్సంటేజెస్ కోసం మనం చాలా డిస్కస్ చేసుకున్నాం, ఆ మోడల్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. అలాగే స్క్వేర్స్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ మనకు ఒక పెద్ద 3 నెంబర్స్ కలిసి ఉన్న ఒక పెద్ద నెంబర్ అనేది ఇచ్చేసి దాన్ని స్క్వేర్ చేస్తే వాల్యూ ఎంత వచ్చిందని చెప్పేసి 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 253 స్క్వేర్, దీని వాల్యూ ఎంత అని అడిగారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ నుండి అయితే 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేవి పెట్టాను. ఏ మ్యాన్ సోల్డ్ 35 ఆర్టికల్స్ అండ్ గాట్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 ఆర్టికల్స్ యాజ్ ది లాస్. వాట్ ఈజ్ లాస్ పర్సంటేజ్? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవైతే అడగడం జరిగింది ఎగ్జామ్లో. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి అయితే ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వడం ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, వాటి మీద కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ అండ్ ఎలిగేషన్, అది ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి అయితే 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఏంటంటే సేమ్ మోడల్ అనేది రిపీట్ అయినాయి అనమాట. అంటే ఒకే మోడల్ క్వశ్చన్ జస్ట్ నెంబర్స్ అనేవి మార్చి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత ఫస్ట్ నెంబర్ అనేది వాళ్ళు ఇచ్చేసి సెకండ్ నెంబర్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు కదా. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి అయితే 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఎక్కువగా పార్ట్నర్షిప్ బేస్ మీద అయితే రేషియో అండ్ ప్రపోర్షన్ మీద వచ్చిందన్నమాట. అంటే ఇద్దరు ఇలా ఒక బిజినెస్లో ఇంత అమౌంట్ పెట్టారు, అయితే వాళ్ళకి కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళ పార్ట్ ఎంత అని అడుగుతారు కదా, అలాంటి టైప్లో క్వశ్చన్స్ అనేవి రేషియో అండ్ ప్రపోర్షన్లో రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా ఇచ్చాను చూడండి. నెక్స్ట్ చెప్పాను కదా, పార్ట్నర్షిప్ నుండి అయితే 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారని చెప్పాను, అలాంటి క్వశ్చన్సే పార్ట్నర్షిప్ బేస్ మీద అయితే రావడం జరిగింది 2 క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుండి అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే ట్రైన్స్ నుండి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కదా, ఈ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి ఇవే ఎగ్జామ్లో వస్తున్నాయి అని చెప్పేసి. ఒక 50% వరకు ఆ టాపిక్స్ నుండి అనేది మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది మొన్న ఎగ్జామ్లో. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి కూడా టేబులర్ ఫామ్లోనే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఫ్రెండ్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుండి అనేది రావడం జరిగింది. సో ఈ టాపిక్స్తో పాటు మీరు ఇంకా ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యారో అవి కూడా రివిజన్ చేసుకుని వెళ్ళండి. ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఈ క్వశ్చన్సే ఈ టాపిక్స్ నుండే మళ్ళీ రిపీట్ చేస్తారని చెప్పలేం కదా. ఒకవేళ గుడ్డుగా మనం ఇవే చూసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే క్వశ్చన్స్ వస్తే బాధపడవలసి వస్తుంది. కాబట్టి
మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అనేవి కూడా ఖచ్చితంగా రివిజన్ చేసుకుని వెళ్ళండి. ఇది ఒక ఐడియా కోసం మాత్రం ఈ వీడియో నేను చేయడం జరిగింది. మొన్న ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అనేది 80% అనేది ఈ టాపిక్స్ నుండే వచ్చాయి. అండ్ ఫ్రెండ్స్, మనకి కామెంట్లో వచ్చిన 2 కామన్ డౌట్స్ కోసం అయితే నేను ఇప్పుడు చెప్తాను. కొంతమందికి ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. ప్యాటర్న్ అంటే క్వశ్చన్స్ అనేవి కొన్ని ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తారు కదా, అవైతే జంబ్లింగ్ చేసేసి ఇస్తారు. అంటే ఇవి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఇవి రీజనింగ్ క్వశ్చన్స్, ఇవి అథమెటిక్ క్వశ్చన్స్, ఇవి పాలిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి వేరువేరుగా అనేది ఇవ్వరు. అన్నీ జంబ్లింగ్ చేసేసి అన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా. ఈ ఎగ్జామ్లో కూడా అలాగే ఉంటుందా లేదంటే సెక్షనల్ వైజ్గా ఉంటుందా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. మనకి ఈ ఎగ్జామ్ అయితే సెక్షనల్ వైజ్గానే ఉంటుంది. ఏ క్వశ్చన్స్ వాటికి సెపరేట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎగ్జామ్ పేపర్ డిస్ప్లే అవ్వగానే మనకైతే ఫస్ట్ అథమెటిక్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఒకవేళ మీరు అథమెటిక్ ఫస్ట్ చేయాలనుకోకపోతే నెక్స్ట్ అక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. పైనే 3 సబ్జెక్ట్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఏది ఫస్ట్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్స్కి అనేది ఆ సెక్షన్కి అనేది జంప్ అవ్వచ్చు. సో మీరు ఫస్ట్ అథమెటిక్, రీజనింగ్ ఇలాంటివి చేయకుండా ఫస్ట్ మీరు 3rd సెక్షన్లో ఉన్న జనరల్ అవేర్నెస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ క్వశ్చన్స్ అనేవి 1 లైన్ క్వశ్చన్స్ కాబట్టి వెంటనే మనకు ఆన్సర్ తెలుసో లేదో అని ఈజీగా కనిపెట్టగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి చేయడానికి ట్రై చేయండి. సో ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా వేరే క్వశ్చన్ కొంతమంది అడుగుతున్నారు. అదేంటంటే మాకు హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది, నేమ్లో మిస్టేక్ ఉంది, ఇలా అయితే ఎగ్జామ్కి అలౌ చేస్తారా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అప్లై చేసినప్పుడు చూసుకోవాలి. అప్లికేషన్లో ఒకవేళ మనం మిస్టేక్స్ చేసామంటే మనకి ఈకాల్ లెటర్లో కూడా మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం అప్లికేషన్లో అనేది ముందు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఒకవేళ మాకు అప్లికేషన్లో మేము కరెక్ట్గానే అప్లై చేసాం, కరెక్ట్గానే మెన్షన్ చేసాం, మాకు హాల్ టికెట్లోనే ఇలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీరు అప్లికేషన్ తీసుకెళ్ళండి. లేదంటే 10th మార్కుల లిస్ట్ కానీ తీసుకెళ్ళండి. మేము అప్లై చేసినప్పుడు కరెక్ట్గానే చేసాం కానీ మాకు ఇక్కడ మిస్టేక్ పడిందని చెప్పండి. ఇలా మిస్టేక్స్ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని అలౌ చేయడం అయితే నేను చూసాను. వాళ్ళతోటి ఏదో పేపర్ మీద సైన్ పెట్టించుకోవడమో ఏదో లెటర్ రాయమండమో ఏదో చేస్తున్నారు సంథింగ్. కానీ ఎగ్జామ్కి అయితే అలౌ చేస్తున్నారు. మీరు ఏం భయపడకండి. ఈ హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నా కానీ ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒక ఐడి కార్డ్ అని చెప్పేసి కొంతమంది ఓటర్ ఐడి కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మనకి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ ఐడి తీసుకెళ్ళినా కానీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. దానికోసం ఏదో వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. సో ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే నేను ఎగ్జామ్ రాసే ముందు జస్ట్ చెకింగ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ఆ అమ్మాయి పాన్ కార్డు తెచ్చింది ఐడి కోసం. కానీ ఆ అమ్మాయిని ఆధార్ కార్డు తీసుకురాలేదా అని చెప్పేసి అడిగి కనీసం నంబర్ అన్నా గుర్తుండాలి అని చెప్పేసి అడిగారు. లేదంటే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోమని అన్నా చెప్పారు. సో మనం ఎగ్జామ్ రాసే టెన్షన్లో ఉంటాం. ముందే మనకి టెన్షన్గా ఉంటుంది. అలాంటి టైంలో మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఆధార్ కార్డు నెంబర్ కనుక్కో ఇలాంటివన్నీ అంటే ఇంకా టెన్షన్ పెరిగిపోయి మనకి ఎగ్జామ్లో అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ టెన్షన్ లేకుండా ముందే ఆధార్ కార్డు అనేది అందరూ కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ అన్నా గర్ల్స్ అన్నా కానీ షూ అయితే వేసుకోకూడదు. షూ వేసుకున్న వాళ్ళని అయితే లోపలికి అలౌ చేయట్లేదు. షూయే కాదు, షూ టైప్లో ఎలాంటి చెప్పులు కూడా ఎగ్జామ్కి అలౌ చేయట్లేదు. నార్మల్ చెప్పులు అనేవి వేసుకెళ్ళండి. మీకు ఒకవేళ ఎగ్జామ్కి కూడా చెప్పులు వేసుకెళ్ళాలి అని అనుకుంటే, లేదు మేము బయట వదిలేస్తాము అని చెప్పేసి అనుకుంటే ప్రాబ్లం లేదు, మీరు షూ వేసుకెళ్ళినా వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి నేను చేశాను. 12th, 13th ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా బాగా అటెంప్ట్ చేయండి, టెన్షన్ పడొద్దు. మెయిన్గా టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనం ఇంకా ఎస్ఏ ఎగ్జామ్కి సంబంధించి ఇంకా ఎలాంటి వీడియోస్ అనేవి మన దగ్గర నుండి రావు. కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి నెక్స్ట్ వీడియో నుండి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. మినీ మాక్ టెస్ట్లో యథావిధిగా కండక్ట్ చేసుకుందాం.